నమస్తే అండి. నా పేరు డాక్టర్ లాస్య సాయి సింధు. నేను ఈఎన్టీ సర్జన్ అండ్ న్యూరో ఆటాలజిస్ట్. ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ చాలా ఫ్రీక్వెంట్‌గా చాలామంది ఎక్స్‌పీరియన్స్ చేసే ప్రాబ్లమ్ అండి. ఏంటంటే కొద్దిగా కళ్ళు తిరగడం ప్లస్ దాంతో పాటు బాగా తలనొప్పి రావడం. యూజువల్లీ చాలామందికేంటంటే ట్రావెల్ చేసిన తర్వాత అంటే ఏదన్నా హిల్లీ ఏరియాస్‌లో అలా వెళ్ళినప్పుడు మోషన్ సిక్‌నెస్ అని ఉంటుందండి. అంటే హిల్లీ ఏరియాస్‌లో అలా ఉన్నప్పుడు వాంతులయిపోవటము, విపరీతంగా తల పట్టేయడము ఇలాంటిది జరుగుతుంది. అండ్ చాలామందికి చిన్నప్పుడే ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుందండి. సో, మామూలుగా కొంతమందికి అవుతుంది, కొంతమందికి అవ్వదు అంటే ఇది మన చెవు వెనకాలున్న బ్యాలెన్స్ యంత్రంలో ఎవరికైతే కొద్దిగా ప్రాబ్లమ్ ఉంటుందో వాళ్ళకి ఈ మోషన్ సిక్‌నెస్ అనేది ఎక్కువగా ఉంటుందండి. సో, పెరుగుతున్న కొద్దీ చాలామందికి ప్రాబ్లమ్ సివియర్ అవ్వచ్చు. వాళ్ళు అవాయిడ్ చేస్తారు. హిల్లీ రోడ్స్ ట్రావెల్ చేయడానికి బాగా భయపడతారు. జర్నీస్‌లో బాగా వామిటింగ్స్ అవుతాయని చెప్పి. సో, ఇలాంటి వాళ్ళకేంటంటే పోతున్న కొద్దీ సడెన్‌గా కళ్ళు తిరగడం. అంటే వీళ్ళు మామూలుగా బెడ్‌లో పడుకొని సడెన్‌గా ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్‌కి తిరిగినప్పుడు, లేదా చైర్ పైన కూర్చొని సడెన్‌గా లేసినప్పుడు తిరగడం ఇదంతా బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట. దీంతో పాటు ఏంటంటే ఫ్లైట్ జర్నీ తర్వాత కూడా కొంతమందికి కార్‌లో అలా వెళ్ళేటప్పుడు విపరీతంగా తల పట్టేయడము, తల బాగా బరువుగా అనిపించడము, ఎన్ని పెయిన్ కిల్లర్స్ వేసుకున్నా తలనొప్పి తగ్గకపోవడము ఇలాంటివి అబ్జర్వ్ చేస్తారు. అండ్ ఒక విషయం ఏంటంటే చాలామంది ఇది జస్ట్ హెడేక్ అనుకుంటారండి. కానీ ఇది మీ చెవు వెనకాలున్న బ్యాలెన్స్ యంత్రంలో ఇష్యూ అనమాట. ఒక వెరైటీ ఆఫ్ వర్టిగో అని కూడా దీన్ని అనొచ్చండి. వర్టిగో అంటే చాలామంది ఏమనుకుంటారు ఓన్లీ కళ్ళు తిరగడం మాత్రమే అని చెప్పి. కానీ కొన్నిసార్లు తీవ్రమైన తలనొప్పి, తల బరువు, వాంతొచ్చినట్టు అవ్వడము ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్. ఎక్కడైతే మీ బ్యాలెన్స్ యంత్రంలో ప్రాబ్లమ్ ఉంటదో ఇవన్నీ చూస్తారు. చాలామంది బ్రెయిన్‌లో ప్రాబ్లమ్ ఏమన్నా అయిపోయిందేమో అని చెప్పి కంగారు పడతారండి. కానీ డెఫినెట్‌లీ ఇది బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్ కాదండి. చెవు వెనకాలున్న బ్యాలెన్స్ యంత్రంలో ప్రాబ్లమ్. ఇంకొక ఫ్రీక్వెంట్ థింగ్ ఇది అబ్జర్వ్ చేసేదేంటంటే ఏదన్నా ఇప్పుడు సపోజ్ న్యూ ఇయర్ పార్టీలు ఇలాంటివి ఏదైనా పార్టీస్ జరిగినప్పుడు చాలామంది మద్యం సేవిస్తారండి. అండ్ నెక్స్ట్ డే వీళ్ళకి బాగా తలనొప్పి రావడం, బరువైపోవడము, ఇలా తిప్పేసినట్టు అవ్వడము ఇలా అవుతుంది. ఇది హ్యాంగోవర్ ఏమో అని చెప్పి అనుకుంటారు. కాకపోతే ఇది కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వడం, వీళ్ళకి చాలా ఇరిటేటింగ్‌గా అనిపించడము ఇవన్నీ అవుతూ ఉంటాయండి. సో, ఇది యాక్చువల్లీ మీ చెవు వెనకాల ఉన్న బ్యాలెన్స్ యంత్రంలో డిస్టర్బెన్స్ వల్ల అవుతూ ఉంటుందండి. మంచి విషయం ఏంటంటే దీనికి కరెక్ట్‌గా ఎవాల్యుయేషన్ మీరు చేసుకొని జస్ట్ ఫ్యూ ఎక్సర్‌సైజెస్ లేదా అవసరమైతే కొన్ని సప్లిమెంట్స్ ద్వారా మీకు కంప్లీట్ ట్రీట్మెంట్ ఉంటుందండి. సో, మీరు సఫర్ అయ్యే బదులు మీరు నియర్ బై మీ న్యూరో ఆటాలజిస్ట్ అంటే వర్టిగో మరియు బ్యాలెన్స్ డిసార్డర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే మీకు సరైన ట్రీట్మెంట్ అనేది దొరుకుతుందండి. థ్యాంక్ యూ.